నా పండూరోరు మావిడే, నా బంగిని పిల్లి మావిడే. అవి సింగాలం గాలిపుల్లో పుట్టారనుకో అలాగండి ఊరు. అన్నీ తిన్నని పడేసుకోవడమే, ఉన్నదాన్ని ఉపయోగించుకోవడమే. కడుపులో పోతే కైలాసం. ఇంటికి మండిపోతుంది పచ్చిమిరకాయ కడుపులోకి వెళ్తా. బిగ్ బాస్కి వెళ్ళి కూడా పచ్చిమిరకాయలు నవ్వమంటే సంఖ నవ్వుతున్నారు. దీనికి మళ్ళీ చేతిలో పెట్టానుకో గొడవ పోతుంది. వేడికి వేడి తగిలితే చెమట ఆరిపోతుంది. ఏసీలోంచి బయటకు వచ్చేప్పుడు చెమట కారుతుంది ఎండలు చూసి. నెల తప్పినప్పుడే పురుడు వచ్చేస్తుందో 9 నెలలు పట్టాలి కదా. సీతాఫలకాయకి 3 నెలలు పడుతుంది. అలా చెట్లు పువ్వులు ఇడిచి అలా కోసుకుంటూ ఉంటే ఇప్పుడు బేరకాయలు తీయట్లేదా, ఇలా వండుకుంటున్నాం అదే పెడతాడండి అని ఉడికిపోయింది కాలేజీ. ఏంటే మొత్తం అందరూ చూస్తారండి, చూసిగా పెడతాం. నిన్న గాలికి పడిపోయింది. అవి 3 రబ్బలు 3 దుప్పులు ఆడేస్తే బయటికి వచ్చి మనకు తీసుకొచ్చి
మందారపూలు బాగా ఇడిచి బాగుంది. ఈ మామూలు కొన్ని మందాలు ఎండొచ్చు. ఇంకా నిన్న కొన్ని పూలు నిన్న మొన్న ఇంకా నిన్న మొగ్గలు కోసేయలేదు కొన్ని. అసలు ఆ చెట్లన్నీ అలా ఎడవలసింది నాకు. మా దేవుడికి రామాలయంలోకి పట్టుకెళ్తాను. మల్లెపూలు పెడతారా? మల్లెపూలు పెడతారా? నేను ఉండుకొని పట్టుకెళ్తాను. ఇది పెడతాను. ఆయన చెప్తాను ఏమంటే మల్లెపూలు దేవుడు చెప్తాను చెప్పినాను. మల్లలు మందారములు మాలతి చమంతి గులాబులతో ముందుగా మనము రామయ్యను పూజలు చేయగరారండమ్మ. గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుండమ్మ. మల్లెలు మల్లలు మందారములు మాలతి చమంతి గులాబులతో మన రామయ్యను పూజలు చేయగా అందరూ రారండమ్మ. రాత్రి ఇంకా ఇన్ని మొగ్గలు కోసేసాను. అలా చెట్టుని పువ్వులు ఇడిచి అలా కోసుకుంటూ ఉంటే బజార్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడం అంటే చాలా. ఇప్పుడు కూడా చాలామంది అపార్ట్మెంట్లో కుండీల్లో పెంచేసుకుంటున్నారు. మందార చెట్టు మొత్తం తీసేసింది. ఏ తీసేసింది. వేరే కరివేరంట్లు ముట్ట కరివేరు నంది వద్దన పువ్వులు పోస్తుంది కదమ్మా మంచిగా. ఇది వస్తే ఇంకే మళ్ళీ ఉండిపోతుంది. ఇది ఎందుకంటే సీతాఫలకాయలు ఎన్నో చెట్లు. మేము వచ్చినప్పుడేమో సంక్రాంతికి ఒకటి కాసింది. మేము వెళ్ళిపోయాక ఎన్ని. భాద్రపద మాసంలో విఘ్నేశ్ చవితి నాటికి సీతాఫలకాయ ముమ్మరంగా ఉంటుంది. విఘ్నేశ్ చవితి ఇక్కడెక్కడ బోర్లు ఉన్నాయి మరి కాయలు. మరి తయారవుతాయి. స్టార్టింగ్ అప్పుడే మొదలెడుతుంది. ఆగస్టు విఘ్నేశ్ చవితి కొంచెం ఇంచులో నెలాఖరికి నెల ముందు జరుగుతాయి. అప్పటికి సీతాఫలకాయ అందుకుంటుంది. అదైనా పచ్చికాయ ఉంటుంది. అప్పటికై నేను పాలవిల్లు కట్టుకోవడానికి నెల తప్పినప్పుడే పురుడు వచ్చేస్తుందో 9 నెలలు పట్టాలి కదా. సీతాఫలకాయకి 3 నెలలు పడుతుంది కాయ తయారవటానికి. ఈలోపు చిలకలో గిలకలో పక్కకుండా ఉంటుంది. కొంచెం పోయేదమ్మ చింటూ. నాకు బట్టలకి గెంజి కావాలి కదా. మరి కుక్కకి అన్నం ఉండాలి కదా. మన అన్నం లోపల వండుతాను. అది రేషన్ బియ్యం మరి ఉండాలి కదా. ఒకవేళ పొయ్యి మీద వచ్చకపోతే గ్యాస్ మీద పెడితే గెంజి ఎక్కడి నుంచి వస్తుంది నా బట్టలు. చలి కాసుకున్నట్టు ఉంటుందంటున్నావు కదా. వేడికి వేడి తగిలితే చెమట ఆరిపోతుంది. ఏసీలోంచి బయటకు వచ్చేప్పుడు చెమట కారుతుంది ఎండలు చూసి. అంతే. జతగా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఈ ఉడుక్కి ఏ చెరువు దొరికితే వెళ్ళి స్విమ్మింగ్ చేసుకుని వదిలి. ఆ చెరువు మందులు అన్నీ పట్టి గడ్డి కుక్కలో తయారు. ఏ చేపల చెరువులోనా? ఇదిగా చెమటలో ఒళ్ళు కూలింగ్ అయిపోతుంది. లోపల ఉన్నాయి శుభ్రంగా చెడు అంతా వచ్చేస్తుంది బయట. చెమట పట్టిన తర్వాత ఒళ్ళు ఎంత చల్లగా ఉంటుందో. నాకు ఎప్పుడు గమనిస్తాను ఇదే. ఎందుకంటే బట్టలు కట్టడానికి ఇదే, సామానం కట్టుకోవడానికి ఇదే. కానీ నేను విశ్రాంతి ఎప్పుడు తీసుకుంటానో తెలుసా? తిరిగి తిరిగి ఇక్కడ కూర్చున్నప్పుడే విశ్రాంతి అంటాను. ఫుల్ వేసుకుని నుంచి గ్యాస్ బండల్లో కడిగేస్తాను. నేను కడగలేను. నాకు ఆ గ్యాస్ బండ్లో సింకులు మాత్రం చెప్పండి 24 గంటలు నుంచి వండుతాను. నేనంటే పొయ్యి చూసుకుంటాను కాబట్టి కడుపులో ఉన్న చెడు అంతా పోతుంది అని నేను అనుకుంటున్నాను. తప్ప నేను పెద్ద తెలివిందని కదా. ఆ గ్యాస్ బండ్లో చూసుకుని అవి సింకులో సామాన్లు అసలు నేను కడగను. ఇలా ఉంటే ఒక చోటు సామాను అయినా కడిగిస్తుంది. నా సామాన్లు ఎవరైనా కడిగితే కూడా ఇష్టం. నీకు ఏది ఇష్టం? నా బట్టలు నేనే తిప్పాను. వస్తే మనుషుల దగ్గర ఎప్పుడు పనే. ఏమన్నా అడ్డలు పెట్టుకుంటే అడ్డలు పెట్టుకుంటే కూర్చుని కౌలు చెప్పుకోవచ్చు. అప్పుడు ఏసీ కావాలి, మళ్ళీ నేను పై ఫ్యాన్ కావాలి, కింద ఫ్యాన్ కావాలి, ఇన్ని కావాలి. ఇదేముంది నాకు ఏసీలు ఫ్యాన్లు పని ఉంది.
నువ్వు రాత్రి ఎన్ని ఫ్యాన్లు వేసావు? 5 ఫ్యాన్ వేసావు, టేబుల్ ఫ్యాన్ ఎక్కువ. అన్ని ఫ్యాన్లు అవసరం మనిషికి. కట్టేసానండి బాబా. అది దానికి అలవాటు పడిపోయి మీరు అక్కడికి బెంగళూరు వచ్చినప్పుడు ఈసారి రగ్గుకి అలవాటు పడిపోయారని చెప్తున్నాను. రాను కదా. అత్తమాటు చేస్తారే ఉంటున్నావు. అత్తమాటు ఇప్పుడు పొద్దున్న నుంచి అన్ని యోగాలు చేస్తున్నావు. నాకు మళ్ళీ చెయ్యి. ఏ యోగా అక్కర్లేదు. ఇలా తిప్పడం అలా తిప్పడం. ఇవన్నీ చేయగానే వచ్చేసాను నేను. ఇవన్నీ అసలు నాకు అలవాట్లేవా? గొప్పగా చెప్తారు. అవన్నీ నేర్చుకుంటున్నాను. అయ్యి అయ్యా పేడకాళ్ళు ఓడిపించులు కూడా ఎత్తించేవారు నాతో. ఎక్కడేంటి ఎప్పుడు పేడకాళ్ళు నేనే తీయడం, దగ్గర నేనే చూడడం. ఇప్పుడు పేడకాయలు తీయట్లేదా? ఇలా వండుకుంటున్నావు, అదే పెడతాడు నీకు. ఇలా ఇలా అంటున్నావు, అదే ఏ మామిడికాయలు చింతకాయలు కోసాను ఉంటుంది. అంటే ఎప్పుడు ఒకటే. ఆ కోడి పీసులు అంటే ఎంత చిరాకు, నాకు బలవంతంగా తీయించేవారు. అందుకే మరి నీ అంటే నీకు ఎత్తిపోయటం నీకు ఎక్కడం నాకు చిరాకు కదా. చిరాకు అంటే గుడ్లు చిరాకు ఉండదే. దాని వెనకాల నుంచి గుడ్లు ఇచ్చుక తింటావు. ఈ సామాన్లు తోముకోవడానికి తొట్టులు నిండా వేసి కూర్చుంటున్నారు పాపం. తోముకోలేక తోముకోలేనని ఏమీ ఉండదు. ఏంటంటే అప్పుడు బుర్ర పాడైపోతుంది. ఆ మనిషి వస్తుందో లేదో, ఇది సామాన్లు ఉన్నాయి, ఇది ఎప్పుడు కడుగుతుందో, ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తారేమో, ఈగలు మిగులుతూ ఉంటాయి సామాన్లు. అప్పుడు మనసు బాగోదు. కడిగేసి పక్కన ఇట్టుకుంటే మనసు తిండి తిండి ఉంటుంది. వేసవకాలం సెలవులకి మీరు ఎందుకు ఎవరు రాదు? ఎవరు? మా ఇంకా వెళ్తారు. ఊటికో వీటికో, లేకపోతే నేను స్విమ్మింగ్లకో, గోవాలో ఇలాంటివి వెళ్తారు. మా ఇంటికి రాదు, ఏసీ ఉండదు కదా. తాగుతానండి బాబా. వెన్న తింటే తిడుతున్నారు అమ్మ. పొద్దుకు శుద్ధులు చెప్తారు, ఆచరించడం తేలికే, కష్టమే. చెప్పడం తేలికే. అనుకున్నప్పుడు ప్రేమగా చేసుకోడు తింటారు కదా. ముందెందుకు అమ్మమ్మ అది ఏంటో తల జడిసిపోతుంది. మన జీవితం అంతా వాళ్ళందరికీ నచ్చినట్టే వీడియో తీయాలండి. ఇలానండి వాసుదేవ ఇందులోని చేపెట్టి నాకపోదంట. స్పూన్ వేసుకుని తినమంటారు. అది అమృతాపేట, ఆంధ్రప్రదేశ్. స్పూన్ వేసుకుంటారు. అలా కృష్ణ పరమాత్మ కూడా మట్టికాయ అన్ని స్పూన్ వేసుకుంటాను. స్పూన్ వేసుకుంటే అందరూ ఏమన్నా ఒలికింది. మరి ఎందుకు ఒలికిందండి? మా మనవరాలకి పోతున్నాను. ఒలికి కూడా చేస్తున్నావునా? ఆ వెనక పూది పైకి ఎత్తి గిన్నె పట్టుకోవాలి. గిన్నె పట్టుకోవడానికి ఎలాంటి గిన్నె మీద ఎలా పడదు, దాంతో పోయాలి. పోలండి బాబు. అది గొడ్డెట్టు శుభ్రంగా చూసేయమంటున్నారు. అది నీట్గా ఉంటాయి అన్నమాట. మసూటం మంచిగా ఉంది కదా, నా కింద చూసి ఆ గొడ్డెట్టు చూసి శుభ్రంగా. ఈ కొంటాం కదా బయట, ఎంత పసుపుగా వాసన, తీపి వాసన వస్తూ ఉంటాయి అనుకోండి. కట్ చేశాక చప్పిడి పులుపు అది కొట్టేస్తారు. బయటకు మళ్ళీ తీ వాసన వస్తుంది. అని ఉడికిపోయింది పాలేసి. పచ్చికాయ 30 అంట, పొడవు 40 అంట ఒక్కటి. కుళ్ళిపోయింది అది. కుళ్ళిపోయింది. పంచెత్తే తిడతారు మళ్ళీ. వద్దిన్నప్పుడు చేయకూడదు. నేను ఆరేసుకుంటాను. అన్నప్పుడు లేదు, చేయించుకున్నప్పుడు లేదు. అది పర్వాలేదు, బాగానే. మొగుడు పిల్లలు ఎన్నో రకాలు ఉంటాయి. అవన్నీ నువ్వు పబ్లిక్ చేస్తావు. మీ కాలో 3 మొక్కలు ఇద్దరు ఇంకొద్దిగా తెల్లదు. ఏంటే మొత్తం అందరూ చూస్తారు. అది చూసిగా పెడతాను. అడిగినప్పుడు మనసాక్షి ఉండాలి మనుషులకి. మనసాక్షి అంటే సరే బాగానే ఉంది.
ఏదో కాలక్షేపం చేసుకుంటాం, మా ఇంటి గుట్టు లక్ష సీట్ చేసేస్తున్నాం. ఒకరికొకరు చేసుకుంటాం. ఇద్దరు మనుషులు పెట్టారు, చీర ముడతొచ్చేసింది. జామకాయలు మొన్న మా అల్లుడు తెచ్చాడు, అలాగే ఉన్నాయి. కోసి అక్కడ ఉందనుకో, గబుక్కు నోట్లో పెట్టుకో బుద్ధేస్తుంది. లేకపోతే ఎవరైనా వస్తే 2 ముక్కలు తినండి. పచ్చిమిరపకాయ కోసి అది కోతున్నారు, మండిపోదా? ఎందుకు మండిపోతుంది? పచ్చిమిరకాయ కడుపులోకి వెళ్తా, పచ్చిమిరకాయలు నవ్వులుతారు. బిగ్ బాస్కి వెళ్ళి కూడా పచ్చిమిరకాయలు నవ్వమంటే సంఖ నవ్వుతున్నారు. అది కారం అని మానేస్తాడండి, ఏం చెప్తాడు? ఆట గురించి అయినా తినాలి. ఎందుకు మండిపోతుంది? కొంచెం మండుతుంది. ఇది మళ్ళీ ఆనక చేయాలంటే చేయలేం. కోసి అక్కడ ఉన్నాయనుకో, గమ్మున ఎవరైనా వచ్చారనుకో, జామకాయ జ్యూస్ కూడా అడుకోవచ్చు, కానీ అందులో పంచదార పోదు. ఎందుకంటే ఎర్రగా ఉంది. అన్నీ తిన్నని పడేసుకోవడమే, ఉన్నదాన్ని ఉపయోగించుకోవడమే. కడుపులో పోతే జాంకాయ తిన్న నేను. నువ్వు ఏం తిన్నావు కనుక కాదు, కడుపులో నీళ్ళు వచ్చేస్తాయి నాకు. నువ్వు ఎంత మనిషి. దానివల్ల ఇలా వస్తుంది అనుకుంటావు, అలా వస్తుంది. ఈ పళ్ళి మాదే తీసేద్దాం మామిడికాయ. దీనికి మళ్ళీ చేతిలో పెట్టానుకో గోడకు పోతుంది. తీసేసి మాగే పెట్టేస్తే పని చేస్తుంది. బంగారం అడుగుతాం, ఒకసారి పచ్చిమాగే కడతాడంటే ఆడికి ఉంచేయచ్చు, లేదంటే ఎండుమాగాయకి నేను ఉపయోగించేసాను. నా ఉసిరి పండే, నా దోస పండే అని ముద్దులెట్టుకునేవారు. నా పండూరోరు మావిడే, నా బంగిని పిల్లి మావిడే. అవి సింగాలం గాలిపుల్లో పుట్టారనుకో, అలాగండి ఊరు. సపాటా, నా సీతాఫల పండే, నా సపాటా పండే, నా నారింజ పండే అని ముద్దులెట్టుకునేవారు పిల్లలు. ఇప్పుడే సోటీ జీటి ఆటు గీటు. కళ్యాణి మనవరాలు, 2వ అమ్మాయి మనవరాలు. అప్పుడు అది తమలపాకు వేసుకుని కాసుకుని పంపుకుంటున్నట్టు ఎనపసి అడుగుతుంది. నాకు ముందు నెయ్యి ఇచ్చింది. తమలపాకు వేసుకుని కాయాలండి. తమలపాకు వేసుకేస్తే బాగుంటుంది, ఆరోగ్యంగా కూడా బాగుంటుంది.